అంతర్ప్రపంచం ఛానల్కు స్వాగతం. ఈరోజు టాపిక్, మీరు మీ డ్రైవింగ్ని గమనించటం లేదు. కె జగన్నాథం, కర్నూలు. మీరు మీ డ్రైవర్ యొక్క డ్రైవింగ్ని గమనించడం లేదంటే, మాకు కారే లేదు, డ్రైవరే లేడు, ఎట్లా గమనించేదని మీరు అనుకుంటారు. కానీ నేను పోల్చి చెప్తున్నా, లేదా ఉన్న వాస్తవాన్ని అప్లై చేసి చెప్తున్నా. మీకు కారు ఉంది, ఇదో కారు, దీనికి ఒక డ్రైవర్ ఉన్నారు, మనస్సు డ్రైవర్. ఆ మనస్సు చేసే పనిని మీరు గమనించటం లేదని దాని అర్థం. మీకు నిజంగా ఒక కారే ఉంది, లేదా కారు లేకపోయినా పర్వాలేదు, కారే ఉంది ఒక ఆయనకు. కారుకి ఒక డ్రైవర్ ఉంచుకున్నాడు, ఆ డ్రైవర్ డ్రైవింగ్ నడుపుతున్నాడు, లేదా తానే డ్రైవింగ్ చేస్తున్నాడు ఓనరే, లేదా డ్రైవర్ని పెట్టి డ్రైవింగ్ చేపిస్తూ ఉన్నాడు. పక్క సీట్లోనే వెనక సీట్లో కూర్చున్నాడు. తన కారు యొక్క డ్రైవరు ఏ విధంగా డ్రైవింగ్ చేసేది ఈ ఓనర్ అప్పుడప్పుడు గమనించాలి. నిత్యము ప్రతి క్షణము గమనిస్తే మంచిదే, అప్పుడప్పుడు గమనిస్తే ఇంకా మంచిది. గమనించుకుంటే డ్రైవరు అటు ఇటు దిక్కులు చూసుకుంటా డ్రైవింగ్ చేస్తాడు, కట్లు కొడతాడు, అవసరం లేని చోట అనవసరంగా ఓవర్ టేక్ చేస్తాడు, సెల్ ఫోను మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తారు, గుంతల్లోకి బండి తీసుకుపోతాడు, రాంగ్ రూట్లో పోతాడు. దానివల్ల ప్రమాదాలు జరుగుతాయి. అప్పుడు కారుకు నష్టమవుతుంది, డ్రైవర్కు నష్టమవుతుంది, ఆ కారులో కూర్చున్న మీకు నష్టం జరుగుతుంది. మీ కుటుంబ సభ్యులు, మీ మిత్రులు కారులో ఉంటే వాళ్లకు నష్టం జరుగుతుంది. కాబట్టి మీ కారు డ్రైవర్ యొక్క డ్రైవింగ్ని నిత్యము గమనించండి. అంటే దీని అర్థం, మీ మనసు యొక్క విధానాన్ని, మనసు నడిపించే మీ జీవన విధానాన్ని, మీ మనసు మీ జీవితాన్ని ఏ విధంగా తీసుకొని పోతుంది, మీ మనసు ఎట్లాంటి డైరెక్షన్స్ నీకు ఇస్తుంది, మీ మనసు ఏమి కోరుకుంటుంది, అవసరం లేనివి, అవసరమైనటివి ఎందుకు కోరుకోవడంలే, మీ మనసు యొక్క పని విధానం, మీ మనసు యొక్క జీవన విధానం, మీ మనసు యొక్క ఎరుక, ఇవన్నీ మీరు నిత్యం గమనించాలి. ఎప్పుడు గమనిస్తారంటే, మీరు ఎప్పుడైతే ధ్యానం చేస్తారో, ఎవరైతే ధ్యానమో, ఎవరైతే యోగో వాళ్ళు గమనిస్తారు. వాళ్ళకి సహజంగానే అది అలవాటు అవుతుంది, ప్రొడక్షన్ తయారవుతుంది. తన మనసును తను గమనించాలనే భావన వస్తుంది ధ్యానం చేస్తే. ఇవేమి కోరుకోకుండా వస్తుంది. ధ్యానుల యొక్క పుస్తకాలు చదివితే సహజంగా అవన్నీ మన మనుషులకి ఎంటర్ అవుతాయి. మనసు చేసే రాంగ్ ప్రక్రియను, చెడు విధానాలను సహజంగానే ఆ ధ్యానం యొక్క జ్ఞానం మనసుని రిపేర్ చేస్తుంది, ఆటోమేటిక్గా చేస్తుంది. సహజంగానే కంట్రోల్ చేసుకుంటూ వస్తుంది. సహజంగానే మనసుకి ఇది కాదు, ఇది చేయవచ్చు, ఇది చేయకూడదు అనేటువంటి గైడెన్స్ ఇస్తుంది ధ్యానం చేసే వాళ్ళకి. ధ్యానం చేయని వాళ్ళకి ఇవన్నీ ఏం గైడెన్స్ ఇవ్వదు, ఆ పరిజ్ఞానం రాదు, ఆ బోధ రాదు. వచ్చిన మనసు దాన్ని రిసీవ్ చేసుకోలేదు, కెపాసిటీ మనసు దగ్గర ఉండదు. కాబట్టి నీ కారుకి ఒక డ్రైవర్ ఉన్నాడు, ఆ డ్రైవర్ని గమనించేవాడు ఉన్నాడు. ఆ గమనించేవారు వాడికి జ్ఞానం లేదు. గమనించేవాడికి జ్ఞానం ఎప్పుడు వస్తుందంటే, నీవు ఎప్పుడైతే ధ్యానం చేస్తావో సహజంగానే ఆ జ్ఞానము గమనించేవానికి దొరుకుతుంది. చాలా పెద్ద విషయం. ఒకరోజు ధ్యానం చేస్తే 2 రోజులు ధ్యానం చేసి దొరుకుతుంటే అట్లా దొరకదు. నెలల తరబడి అప్ టు హోల్ లైఫ్ అంతా ధ్యానం చేస్తూ సాధన చేస్తూ ఉంటేనే అది మీకు ఆ జ్ఞానం దొరుకుతుంది. 1వ క్లాసులోనే వాడు పాస్ కాడు, 2వ క్లాసు, 3వ క్లాసు, 4వ క్లాసు వస్తేనే ఉద్యోగం వస్తుంది, నౌకరు దొరుకుతుంది, తన జీవనానికి ఇంత భుక్తి దొరుకుతుంది. పెద్దవాడితో 1, 2, 3 క్లాసులు చదువుకొని నాకు అయిపోయిందా అంటే అక్కడే ఉంటాడు అంతే. కాబట్టి ఎంత సాధన చేస్తే అంత జ్ఞానం నీ మనసు యొక్క పైన ఉండే ఆత్మకు ఆ జ్ఞానం సహజంగా దొరుకుతుంది. ఎవరు బయట తెచ్చుకునేది కాదు.
బయట అంగడిలో దొరికేది కాదు, షాపుల్లో దొరికేది కాదు, ఎవరైనా మూట కట్టి మీకు ఇస్తే మీరు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకునేది కాదు, మూట కట్టి మీకు ఇస్తే మీ తలను ఆపరేట్ చేసి మీ మెదడులో ఇరికించేది కాదు. ఇది ఏది కాదు. సహజంగానే ధ్యానం చేస్తూ 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 ఇవన్నీ సహజంగానే మన మనసుకి ఇది చెప్పాలా, ఇది అవసరం లేదు అనే పరిజ్ఞానం, ఆ ఎంపిక, ఎరుక, ఇవన్నీ కూడా సహజంగానే దొరుకుతాయి. మళ్ళా సబ్జెక్టులో మళ్ళీ కలుసుకుని మరిన్ని విషయాలు చర్చించుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.